హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సండే అని అనుకోవడానికే లేదు, మామూలు రోజుల్లో అయినా కొంచెం అయినా రెస్ట్ దొరుకుతుందేమో, సండే అయితే అస్సలు రెస్టే ఉండట్లేదండి. మరి ఈ మధ్యనైతే ఇవాళ కాస్త లేట్గా లేచామన్నమాట. అంటే ఎప్పుడు ఒక 5:30, 6కి లెగుస్తాం కదా, ఇవాళేమో ఒక 7:30 అట్లా లేచాను. అంతే, లేచి ఇంకొంచెం ఆ కాఫీ అది తాగేసి ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఏంటంటే ఇంకుంటాయి కదండి ఆడవాళ్ళకి ప్రతి నెల క్లీనింగ్లు. సో ఇంక అందుకే ఇవాళ ఉదయాన్నే లేచి తలస్నానం చేసేసి కిచెన్ అయితే ఫస్ట్ ముందు రోజు ఇవన్నీ కూడా డిష్ వాషర్లో తోమినవి, అలాగే కొన్ని చేత్తో తోమినవి అవన్నీ సర్దలేదు, అన్నీ ఇందులోనే ఉంచేసాను. ఒకసారి క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి అయితే నిన్న క్లీన్ చేశాను. అంటే బొద్దింకులు అవి ఉంటాయి కదా, సో పేపర్స్ అవన్నీ తీసేసి కొంచెము అవంతా కూడా డస్టింగ్ లాగా చేశాను అనమాట. అందుకే ఇంక ఇవన్నీ సర్దలేదు, తోమినవన్నీ కూడా బుట్టలో అలాగే ఉంచేసాను. ఇంక ఇప్పుడేమో అవన్నీ కొంచెం ఎండిపోతాయి కదా, అవన్నీ కూడా ఇంకా సర్దేయాలన్నమాట. అయితే న్యూస్ పేపర్స్ మాత్రం ఇంకా తీయలేదండి. చాలామంది చెప్పారు న్యూస్ పేపర్స్ తీసేసే భారతి కాక్రోచెస్ ఎక్కువ వస్తాయని. నిజమేనండి బాబు, అసలు ఎన్ని కాక్రోచ్లు ఉన్నాయో. ముందు రోజంతా అవన్నీ హిట్ కొట్టుకొని చీపురుతో తుడుచుకోవడానికే సరిపోతూ ఉంది. జెల్ ఒకటి సజెస్ట్ చేశారండి మన వాళ్ళు, చాలామంది చెప్పారు కాక్రోచ్ జెల్ అని. అది కానీ పెడితే అసలు రానే రావని. అదైతే ఆర్డర్ పెట్టాలి. ఇంక ఈ మంత్ కూడా అయిపోయింది, క్లీనింగ్ అవుతుంది కాబట్టి ఇంక ఈ మంత్ కూడా కాదు, నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా కిచెన్ మేక్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే కొన్ని షెల్ఫ్లు లేవు కదా ఎక్కువగా, ప్లేట్స్ పెట్టుకోవడానికి, గరిటెలు పెట్టుకునే హ్యాంగర్స్ ఏవీ లేవండి. చాలా ఇబ్బంది అవుతుంది నాకు. సో అవన్నీ ఏమేం కావాలో అవన్నీ కూడా రాసి పెట్టుకున్నాను. ఈ మంత్ ఏంటంటే పండగలు అన్నీ ఉంటాయి కదా, సో ఖర్చు ఎక్కువ ఉంటుంది ఎందుకులే అని చెప్పేసి ఇంకా కిచెన్కి కావాల్సినవన్నీ కూడా తెప్పించుకోలేదు. అవన్నీ కూడా అన్నీ అలా కార్ట్లో పెట్టుకొని ఉన్నామన్నమాట. సో అన్నీ కూడా కొనిన తర్వాత కిచెన్ ఆర్గనైజ్ చేస్తాం కదా, అప్పుడే ఇంకొకసారి ఆ పేపర్స్ అవన్నీ కూడా తీసేసి డైరెక్ట్గా ఇంకా ఇవి షీట్స్ వస్తాయి కదా, షీట్స్ వేసేద్దాంలే కాక్రోచ్ జెల్ పెట్టేసి అని. ప్రస్తుతానికి మాత్రం ఇంకా న్యూస్ పేపర్సే ఉంచేసాను. అంటే కాక్రోచ్ హిట్ కొట్టేసి క్లీన్ చేసేసి మళ్ళీ న్యూస్ పేపర్సే వేసేసాను అనమాట. ఇంకా సామాన్లు అన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దేశాను. ఇది వరకు ఈ రెడ్ బాస్కెట్ ఇక్కడ ఉండేది కదా, పైన షెల్ఫ్ మీద పెట్టాను. ఎందుకులే అని చెప్పి కింద పెట్టాను. కానీ బాబు అసలు ఎంత ఇబ్బంది అవుతుందంటే నాకు, అస్తమాను అంటే మంచినీళ్ళు తాగే గ్లాసులు, స్పూన్లు, లేకపోతే గరిట్లు, చిన్న చిన్న కప్స్ ఇవన్నీ ఇందులోనే పెట్టుకొని ఉన్నాను. లోపల పెడితే ఏంటంటే పిల్లలు కానీ మా వారు కానీ వచ్చి గ్లాసులు ఏవి గిన్నెలు ఏవి ఇట్లా అడుగుతూనే ఉన్నారనమాట. సరే ఎందుకులే అని చెప్పేసి ఇంక మళ్ళీ అవన్నీ తీసి పైనే పెట్టేస్తూ ఉన్నాను. నిజానికి ఇది ఇలా పెట్టుకునేదాన్ని కాదండి, మీకు తెలుసు కదా, ఇందులో ఉల్లిపాయలు, బంగాళదుంపలు, తర్వాత ఈ గ్రాసరీస్ ఏమైనా మిగిలినవి ఉంటాయి కదా ఎక్స్ట్రా సరుకులు, అవన్నీ అలా పెట్టుకునేదాన్ని, పిల్లలవి స్నాక్స్ అట్లాగా. ఇంక ఇప్పుడు ఏంటి అంటే ప్రస్తుతానికి ఇలా అంటే గ్లాసులు అవి పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయలు మాత్రం ఈ బుట్టలో ఉంచేసుకుంటున్నాను అనమాట. మిగిలినవి గ్రాసరీస్ అవి లాస్ట్లో పెట్టేశాను. వీటికి కూడా చూశానండి, అసలు ఎన్ని ఉన్నాయంటే కిచెన్కి సంబంధించినవి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఉందండి. మనం కొనాలే కానీ అసలు బోల్డ్ అన్నీ ఉన్నాయన్నమాట పెట్టుకోవడానికి. అంటే అన్ని గ్లాసెస్ పెట్టుకోవడానికి, స్పూన్స్ పెట్టుకోవడానికి, గరిటలు హ్యాంగ్ చేసుకోవడానికి, ఆ తర్వాత ఈ పోపుల డబ్బాలు పెట్టుకోవడానికి, అసలు చాలా చాలా రకాల షెల్ఫ్లు అయితే ఉన్నాయి. అంటే షెల్ఫ్ కాదు, ర్యాక్స్ ఉన్నాయన్నమాట, వాల్ ర్యాక్స్ అవన్నీ. సో అవన్నీ నెక్స్ట్ మంత్ పర్చేస్ చేసి అప్పుడు మీతో షేర్ చేస్తానులేండి. అయితే ఇంకా అలాగా సామాన్లు అన్నీ సర్దేశాను. కిచెన్ అంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఇంక మా వారేమో సండే కదా మార్కెట్కి వెళ్ళి ఇంకా కావాల్సినవి అయితే తెచ్చారు. వెజిటేబుల్స్ అయితే తేలేదు, ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలండి. యాక్చువల్గా ఇవాళ ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇవాళ మధ్యాహ్నం బయటికి వెళ్ళే పని ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ పోస్ట్ పోన్ చేశాను, రేపు చేసుకుందాంలే అని చెప్పి. ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత తెమ్మని చెప్పాను వెజిటేబుల్స్ అయితే. ఇంక ఇక్కడేమో చికెన్ బిర్యానీ చేస్తున్నాను. సో ఎవరు ఏమీ అనుకోకండి, నాన్ వెజ్ రెసిపీస్ చూపించకూడదు అనుకున్నాను కానీ అంటే అడిగారు శ్రావణ మాసంలో మీరు నాన్ వెజ్ తింటారా అని చెప్పి. తింటామండి, అలా ఏం లేదు. శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఎప్పుడైనా నాన్ వెజ్ తినే రోజుల్లో తింటాం, తినని రోజుల్లో తినం. మామూలు రోజుల్లో కూడా ఫ్రైడే, సాటర్డే, ఆ తర్వాత థర్స్డే,
తర్వాత మండే, ఇట్లా 4 డేస్, వారంలో 4 డేస్ తినం కాబట్టి ఆ రోజు ఏ రోజైనా సరే తినం. అది శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ. ఇంక మామూలు రోజుల్లో మిగిలిన 3 డేస్ తింటామన్నమాట. సో అందుకే ఇవాళ ఎలాగో సండే కాబట్టి చాలా రోజులు అయిపోయింది బిర్యానీ అయితే చేసి. అందులోనూ మా పిల్లలకి ఏంటంటే దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో అందుకే ఇవాళ అయితే చికెన్ దమ్ బిర్యానీ చేసేసి, పాలైతే పన్నీర్ చేద్దామని చెప్పేసి ముందు రోజు 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఇవాళ వచ్చిన 1/2 లీటర్ పాలు, మొత్తం 1.5 లీటర్ పాలతోటి పన్నీర్ చేద్దాం అనుకున్నానండి యాక్చువల్గా. కానీ పిల్లలు స్వీట్ అడిగారు, అందుకని చెప్పేసి పాలకోవా అయితే చేశాను అనమాట. ఆ తర్వాత వాళ్ళు చికెన్ తిన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఎగ్స్ అయితే పెట్టేశాను స్టవ్ మీద. సో పాలకోవా ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే మాత్రం పాలు బాగా మరగాలి. వాటర్ అయితే ఎక్కువ వేయకండి, జస్ట్ ఆ డబ్బా కడిగిన నీళ్ళు చాలా కొంచెమే వేసాను అనమాట. వాటర్ ఎక్కువ వేస్తే మళ్ళీ కోవా అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. అయితే నాన్ వెజ్ రెసిపీస్ చూపించొద్దు ఈ శ్రావణ మాసంలో అని చెప్పి వెజిటేరియన్స్ అడిగారు. పెద్దగా ఏం చూపించను కానీ అట్లా చూపించేస్తాను, ఎందుకంటే బిర్యానీ రెసిపీ కదా. సో బిర్యానీ లవర్స్ చాలామందే ఉంటారు. సో అందుకని వాళ్ళ కోసంగా ఇవాళ ఊరికి అలా పైన దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించేస్తాను. అలాగే పాలకోవా, కాలాకండ్ అంటాం కదా, సో అది చేశాను. ఇవాళ శ్రావణ మాసం షాపింగ్ అనమాట. ఇవాళ మా అపార్ట్మెంట్లో అందరితో కలిసి షాపింగ్ అయితే వెళ్ళాను. అక్కడ చీరలు మేమేమేమి తీసుకున్నాం, ఏమేమి షాపింగ్ చేసాం, అక్కడ చీరలు ఎలాంటి కొత్త కలెక్షన్ వచ్చాయి ఏంటి అవన్నీ మీతో షేర్ చేస్తాను. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. సో చూస్తూ ఉండండి. ఆ తర్వాత ఇక్కడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తూ ఉన్నా అండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఖాళీగా ఉన్నప్పుడు కనుక చేసి పెట్టుకుంటే, అంటే అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర పుదీనా పేస్టు, పచ్చిమిర్చి చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకోవడం, ఇవన్నీ ముందుగా కనుక చేసి పెట్టుకుంటే వంట చేసేటప్పుడు చాలా సులువు అవుతుందండి. నాకేంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు అయిపోయింది. ఇప్పుడు బయట నుంచి తెచ్చినా, అంటే బిర్యానీ అంటే కొంచెం ఎక్కువే పడుతుంది కదా, బయట నుంచి తెచ్చినా అసలు ఏం బాగోదు. అందుకని చెప్పి అంటే ఇప్పుడు వంట చేసేటప్పుడు చేయాలి అంటే చిరాకు వస్తుంది నాకు. చేసి పెట్టేసుకుంటున్నాం అనుకోండి ఖాళీగా ఉన్నప్పుడు, సో ఇలా ఏదైనా కొంచెం రెసిపీస్ ఎక్కువ చేయాలి, లేకపోతే ఎక్కువ పని ఉంది అన్నప్పుడు ఇవి బాగా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నాకు చాలా పని ఎక్కువ ఉంది, అయినా సరే తప్పదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. అయితే అల్లము ఎంత తీసుకుంటానో వెల్లుల్లిపాయలు కూడా అంతే తీసుకుంటాను. కాస్త ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్, కొంచెమే వాటర్ అయితే వేస్తాను. వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇక్కడేమో పాలు బాగా మరిగిపోయాయి. పాలు బాగా మరిగిన తర్వాత విరగొట్టుకోవాలండి కోవాకైతే, అదే కాలాకండ్కైతే. సో అలా బాగా మరిగి పాలు కొంచెం చిక్కబడిన తర్వాత విరగొట్టుకోవడం వల్ల ఏమవుతాయంటే పాలు హాఫే విరుగుతాయి, మిగతా హాఫ్ విరగవు. కొంచెం విరుగుతుంది, కొంచెం విరగదు. సో ఇలా అవ్వడం వల్ల ఏంటంటే మనకి పాలు చిక్కటి పాలల్లో కొంచెం విరిగిందనుకోండి బాగా గుళ్ళగట్టి క్రీమీగాను ఉంటుంది. అలాగే పాలు ఎలా చెప్పాలి, మరి గట్టిగా అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. పన్నీర్ అనుకోండి ఇంతసేపు ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదు. పాలని జస్ట్ ఒక 10-15 మినిట్స్ పాలు బాగా మరిగినప్పుడు, అంటే జస్ట్ ఇలా పొంగినప్పుడు నిమ్మరసం వేసేసి కొంచెం సేపు కలిపేసి స్టవ్ ఆపేస్తే పన్నీర్ రెడీ అయిపోద్ది. కానీ పాలకోవాకి మొత్తం అలా విరగొట్టేయకూడదు అనమాట. పాలు బాగా మరిగిన తర్వాత విరగొడితే హాఫ్ విరుగుతాయి, హాఫ్ విరగవు కదా. సో ఆ టైంలో అది ఉడుకుతుంది కదా, అప్పుడు మనకి కోవా బాగా వస్తుంది. ఇది ఒక దగ్గర నేను విన్నాను, అంటే పాలకోవా చేసేవాళ్ళు చెప్తే అదే ఫాలో అవుతున్నా అనమాట. సో అదైతే టైం పడుతుందండి. పాలు బాగా, అది తెలుసు కదా పాలకోవా అంటే చాలా టైం పడుతుంది. సో అందుకే అది పక్కన పెట్టేశాను. ఈ లోపల పాలు బాగా మరగాలి, తర్వాత చెప్తాను. ఈ లోపలేమో ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అంటే బిర్యానీ కోసము. ఎప్పుడు చెప్పేలాగేనండి, ఒక గ్లాస్ బియ్యంకి ఒక ఉల్లిపాయ, ఒక హాఫ్ స్పూన్, చిన్న స్పూన్ అయితే 1 స్పూను, లేదు పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 కప్పు పెరుగు. ఒక గ్లాస్ అంటే 250 గ్రామ్స్ అనమాట రైస్. సో 50 గ్రామ్స్ ఆయిల్, ఇంతేనండి క్వాంటిటీ. ఒక గ్లాస్ నుంచి కౌంట్ చేసుకొని మనం కేజీ అనుకోండి, దాన్ని మల్టిపుల్ చేసుకోవడమే అనమాట. సో చాలాసార్లు మీకు చెప్పే ఉంటాను, ఎందుకు వాటి ప్రతిసారి చెప్తా ఉంటే అదేంటోనండి, బిర్యానీ రెసిపీ ఎప్పుడు చూపించినా సరే మళ్ళీ డౌట్స్ మాత్రం అడుగుతూనే ఉంటారు. అంటే బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది, అది వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు. సో దేనికైనా సరే కొలత అయితే ఒకటే, వెజ్కైనా నాన్ వెజ్కైనా.
నాకు మాత్రం పులావ్ కంటే కూడా దమ్ బిర్యానీయే ఇష్టం అండి, నాకు నా పిల్లలకి మాత్రం. అందుకే మేము ఎప్పుడు దమ్ బిర్యానీయే చేసుకుంటాము. ఎప్పుడైనా మా వారి కోసం చేసినప్పుడు మటన్ వండేటప్పుడు మాత్రం మటన్ పులావ్ అయితే చేస్తాను. కానీ చికెన్తో చేసేటప్పుడు మాత్రం ఎందుకు దమ్ బిర్యానీయే ఇష్టం అనమాట. అయితే ఇంకా కడాయిలో ఇందాకలా ఇడ్లీ పెట్టున్నాను కదా, సో ఆ ఇడ్లీ తీసేసాను. ఇప్పుడు అది కడిగేసి అందులో పాలైతే అందులో వేసాను అనమాట. మనకి పాలకోవాకి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె అయితే కొంచెం త్వరగా అయిపోతుంది. సో ముందు అందులో ఇడ్లీ పాత్రలాగా అది ఉడికించి పెట్టాను. యాక్చువల్గా ఎప్పుడు అలా ఏం చేయను, కాకపోతే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటున్నారు కదా ఇడ్లీలు అని చెప్పి డోక్లాస్ లాగా అందులో పెట్టాను అనమాట. ఇడ్లీ అందులో ఉడికించాను. సో ఇప్పుడు పాలైతే అందులో పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత చికెన్ కడిగి పెట్టేసుకున్న చికెన్ కూడా వేసేసాను. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, కారము, ధనియాల పొడి, ఉప్పు, అలాగే గరం మసాలా, పెరుగు, మొత్తం ఆల్మోస్ట్ ప్యాకెట్ పెరుగు వేసేసాను. కొంచెమే ఉంచాను అనమాట, మా వారి వరకు రైతా కోసం ఉంచాను, కానీ మిగతా పెరుగు అంతా వేసేసాను దాదాపు. వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఒకసారి ఉప్పు కారాలు అన్నీ ఇక్కడే చెక్ చేసేసుకోవడమే అనమాట. చెక్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేస్తే చికెన్ ఉడుకుతూ ఉంటుంది. మూత పెట్టేస్తే కొంచెం సిమ్లో పెట్టేసాం అనుకోండి, చికెన్ స్లోగా కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల రైస్ అయితే ఉడికించేసుకోవాలి. ఇక్కడ ఇండక్షన్ స్టవ్ మీద వండుతున్నాను, అంటే ఇంకొక స్టవ్ మీద పాలు పెట్టున్నాను కదా పాలకోవాకి. సో స్టవ్ ఖాళీ లేదని చెప్పేసి ఇంక ఇదైతే ఇటువైపు పెట్టాను. నిజానికి ఇక్కడ బాగానే ఉంది, కాకపోతే పెట్టుకోవడానికి బాగానే ఉంది కానీ చూడ్డానికి బాగాలేదు, అందుకే మళ్ళీ తీసేసాను అనమాట. సో రైస్ 70% కుక్ చేసుకున్నానండి. చూడండి, 70% అంటే ఇట్లా చూడ్డానికేమో ఉడికిపోయినట్లే ఉంటుంది, కానీ చేత్తో పట్టుకుంటే మాత్రం పలుకుంటుంది అనమాట. సో ఇలా ఉండాలి. ఇప్పుడు ఏంటి అంటే గంజి చేసుకోవాలి. అందులో నేను సాల్ట్, ఆయిల్ మాత్రమే వేసానండి రైస్ ఉడికించుకోవడానికి. ఇంక స్పైసెస్ ఏమీ వేయను నేను, ఎందుకంటే స్పైసెస్ అన్నీ కూడా ఇందులో మసాలా ఇందులో వేసేస్తాను, చికెన్లోనే వేస్తాను కాబట్టి ఇంకా రైస్లో ఏం వేయను, ఓన్లీ సాల్ట్, ఆయిల్. ఆ తర్వాత చికెన్ కూడా ఆల్మోస్ట్ 50%, 60% చికెన్ కూడా ఉడికిపోయింది. రైస్ వేసేస్తాం కదా, రైస్ వేసేసి సిమ్లో పెట్టేస్తాం, దమ్ పెట్టేస్తాం కాబట్టి చికెన్ ఎలాగో ఉడికిపోతుంది అనమాట. సో చాలామంది బాటి నిన్ను చూసి చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా చేయడం నేర్చుకున్నామని కొంతమంది, ఇంకొంతమంది క్లియర్గా చూపించండి అని, అంటే మన కొత్త వ్యూవర్స్ అనుకుంటా. సో అందుకే ఇందాక కొలత అయితే ఒక గ్లాస్తో స్టార్ట్ చేయండి ఎప్పుడైనా, ఎవరైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు. ఒక పావు కేజీ, ఒక గ్లాస్ అంటే మనం మంచినీళ్ళు తాగే గ్లాసు 250 గ్రామ్స్ అనమాట. సో ఆ గ్లాస్ తోటి కొలత పెట్టుకోండి. ఎప్పుడైనా ఒక గ్లాస్తో ట్రై చేయండి, బాగా వస్తే తర్వాత 2 గ్లాసెస్, 3 గ్లాసెస్ అలా పెంచుకోవడమే అనమాట. సో దమ్ పెట్టేశాను, అదైతే మాత్రం ఒక 15 మినిట్స్ దమ్లో ఉండాలి. ఇంక ఇక్కడేమో ఇదిగోండి పాలు చూసారు కదా, ఈ పాలని ఇలాగ కలుపుతూనే ఉండాలండి. కాకపోతే అది మనం కొంచెం పాలు విరక్కొట్టాం కదా, అప్పుడు కలపకుండా ఉంటే ఏమవుతుందంటే అలా గడ్డలాగా ఉండిపోతుంది. అందుకని చెప్పి మన దగ్గర పప్పు గుత్తి కానీ లేదా ఇలా పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, దాంతో ఇలా మ్యాష్ చేస్తూ ఉంటే చిన్న చిన్న గుళ్ళగా ఇట్లా వస్తాయన్నమాట. అప్పుడు ఏంటంటే కోవా తినడానికి చాలా రుచిగా ఉంటుందండి. ఈ పొటాటో మ్యాషర్ తోటి ఇలా మ్యాష్ చేస్తూ ఉంటే, పప్పు గుత్తైనా పర్వాలేదు, గరిట కంటే కూడా ఇవి బాగా సాఫ్ట్గా అవుతుంది అనమాట. సో బాగా దగ్గర పడిన తర్వాతనే మనం పంచదార అయితే వేసుకోవాలి, ముందే వేయకూడదు. ముందే వేసేస్తే మనకి ఇలా గుళ్ళ కట్టదు అనమాట. సో లాస్ట్లో వేసుకుంటే ఇదిగోండి కోవా అయితే రెడీ అండి. చూసారా, కాలాకండ్, కోవా అనొచ్చు, కాలాకండ్ అనొచ్చు, మన ఇష్టం. దీన్ని ఏదైనా ఒక ట్రేలో వేసి కేక్ లాగా కట్ చేసుకుంటే మనకి చిన్న చిన్న క్యూబ్స్ లాగా వస్తాయి. కాకపోతే నాకు ఇలాగే ఇష్టం అనమాట ముద్దకోవా, అంటే నాకే కాదు మా పిల్లలకు కూడా. సో ఇది కనుక ఉంటే మనం ఎంచక్క దీంట్లో ఇప్పుడు క్యారెట్ హల్వా కానీ, బ్రెడ్ హల్వా కానీ ఏదైనా చేసుకోవచ్చు. షుగర్ వేయకుండా చేసుకున్నాం అనుకోండి, అది పచ్చికోవా. సో దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇట్లా మనం రెసిపీస్కి వాడుకోవచ్చు అనమాట. షుగర్ వేయకుండా కనుక స్టోర్ చేసుకుంటే, షుగర్ వేసుకుంటే ఎంచక్క తినేయచ్చు. ఇంక ఇక్కడేమో ఆ వాటర్ గంజి అంతా వచ్చేసింది. అంటే నాకు ఈ ఇండక్షన్ స్టవ్ పెద్దగా అలవాటు లేదండి. దాంట్లో ఎలాగ ఇప్పుడు మనకి స్టవ్ అనుకోండి, సిమ్లో పెట్టడం, హైలో పెట్టడం అలా తెలుస్తుంది. నాకు ఇది పెద్దగా వాడలేదు కదా, సో అలవాటు పడాలి. గంజి అంతా బయటకు వచ్చేసింది. ఇంక మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసేసి మళ్ళీ అది ఇదివరకు ఎక్కడ ఉందో అక్కడ పెట్టేశాను. ఇంకా 15 మినిట్స్ తర్వాత మనకి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి. సో రెగ్యులర్గా చూసే వాళ్ళకి మాత్రం ఏముందులే అనిపిస్తుంది, కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ఆ రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకుంటున్నాను.
సో ఆ తర్వాత ఇంక ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేసి వీడియో కొంచెం ఎడిట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా బయటికి వెళ్ళే పని ఉంది. అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి అంటే ముందుగానే అన్ని పనులు చేసుకొని వెళ్ళాలి కదా. సో కొంచెం ఇంట్లో క్లీనింగ్ అవుతూ ఉంది, కాకపోతే అదంతా ఏం వీడియో తీయలేదు నేను. ఆ తర్వాత ఇంకా మళ్ళీ తినేసి కొంచెం ఇల్లంతా కొంచెం క్లీన్ చేయాల్సిన పని ఉంటే క్లీన్ చేసుకొని మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు 4 అవుతుంది. 4 o'clockకి ఇంక అందరం కలిసి ఇలా చెప్పాను కదా మా బిల్డింగ్లో వాళ్ళతో కలిసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి షాపింగ్కి వెళ్తూ ఉన్నాం అనమాట. సో నేనైతే పెద్దగా ఏం కొనేయలేదు, ఒక 2 చీరలు కొనుక్కున్నాను. సో ఏం కొన్నాను ఏంటి అయితే మీతో షేర్ చేస్తాను. ఇంక మేమైతే వచ్చేసాము. ఇంక వచ్చి రాగానే ఫస్ట్ ఏంటి అంటే కళ్ళు మ్యాక్సిమం బ్లాక్ శారీస్ మీదకి వెళ్తాయండి. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టము. పెళ్ళిగాక ముందు అసలు చాలా ఎక్కువ బ్లాక్ డ్రెస్సెస్ ఉండేవి. పెళ్ళి అయిపోయిన తర్వాత పెద్దగా వేసుకోవట్లేదు ఎందుకో బ్లాక్, కొనడం కూడా తగ్గించేశాను. కానీ చూడడం మాత్రం ఇది భలే ఉంది కదా అనిపిస్తుంది. అయితే ఇంకా ఈ శారీ బాగా నచ్చి ఒకసారి ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాం అనమాట. అంటే వాళ్ళందరూ అటువైపు కొంచెం ఉన్నారు. సరేలే వీడియోకి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని మేమే ఓపెన్ చేసేస్తూ ఉన్నాం అనమాట. సో అక్కడ కూర్చో ఉన్నారు కదా, సో పద్మిని గారు అనమాట. మాకు వాళ్ళు సి, మేము డీలో ఉంటాము. 3rd ఫ్లోర్ అనమాట, మాది 4th ఫ్లోర్. అలా ఒకసారి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని నాకైతే ఈ శారీ నచ్చింది. రెడ్ వచ్చింది కదా, రెడ్ బ్లాక్ ఇట్లా చెక్స్గా వచ్చి బాగుంది. కాకపోతే ఇది కాటన్ శారీ అంటే నచ్చి పక్కన పెట్టుకున్నాను, చూద్దాము లాస్ట్లో ఏం తీసుకుంటామో ఏం తీసుకోమో తెలుస్తుంది కదా అని చెప్పి. ఆ తర్వాత ఇటువైపు మధ్యలో ఉన్నారు కదా, మధ్యలో ఉన్న ఆవిడ జగదీశ్వరి గారు అనమాట. వాళ్ళు కూడా 3rd ఫ్లోరే. ఇటువైపు బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నారు కదా, సో ఆవిడ వచ్చేసి ముష్కరి గారు మాకు ఆపోజిట్లో ఉంటారు. సో ఇట్లాగా మొత్తం మేము నలుగురం కలిసి వచ్చాను షాపింగ్కి అయితే. సో నాకేమో రెడ్ బ్లాక్ శారీ నచ్చి పక్కన పెట్టుకున్నాను. దాని ప్రైస్ ఎంత తెలుసా, 495 రూపీస్ అండి. కాటన్ శారీ బాగుంది. కాకపోతే పూజలో పెట్టడానికి కాదులేండి, క్యాజువల్గా పక్కన పెట్టాను. ఆ తర్వాత ఇంకా జగదీశ్వరి గారేమో ఈ శారీ నచ్చిందనమాట, ఈ శారీ తీసుకున్నారంట పింక్ కలర్ది. సో దాని ప్రైస్ 700 అలా పడింది. ఆ తర్వాత ఇది కూడా బాగుందండి, దీని ప్రైస్ ఎంతో నాకు తెలియదు కానీ ఇది కూడా బాగుంది. కొన్ని నచ్చినవన్నీ కూడా ఇంక ఇక్కడ తెచ్చి పెట్టుకుంటా ఉన్నాము. లాస్ట్లో చూసుకుందాంలే ఏవి ఉంచాలి ఏవి తీసేసేయాలి అని చెప్పి. ఇవన్నీ కూడా క్యాజువల్ వేర్స్ అనమాట. ఇక్కడ కేజీ సేల్ నడుస్తుందండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సౌత్ ఇండియాలోనే కాదు, చాలా దగ్గరలు ఉన్నాయి కేజీ సేల్. అయితే నేను దారిలో వస్తూ ఉంటే 2-3 షాప్స్లో చూశానమాట. పట్టు చీరలు అన్నీ కూడా కేజీల లెక్కన అమ్ముతూ ఉన్నారు. కానీ అవి చాలా బరువు ఉన్నాయండి, చూపిస్తానులేండి. ఆ తర్వాత నేనేమో కలంకారీ డిజైన్లో ఒక శారీ తీసుకుందాము అని చెప్పి అదే అడిగాను. వాళ్ళేమో చూపించారు కానీ ఇది చూపించారు, నాకేమో పెద్దగా నచ్చలేదు. క్లాత్ పెద్దగా ఏం బాగాలేదు. కలెక్షన్ అంతా నాకు తెలిసి బహుశా ఆషాఢ మాసంలోనే అందరూ కొనేసుకున్నట్టున్నారు. ఇదేం పెద్దగా ఏం బాగాలేదండి, చూపించారు కానీ. ఈ బ్లాక్ ఎందుకో వచ్చిన దగ్గర నుంచి నా చూపంతా బ్లాక్ శారీస్ మీదకే వెళ్తుంది. అని తీసుకోకూడదు కదా, బ్లాక్ కట్టుకో అంటే అమ్మవారి దగ్గర పెట్టడానికి. సో బ్లాక్ ఎందుకులే అని చెప్పేసి ఇది కూడా నచ్చింది కానీ ఇంకెందుకులే ఓపెన్ చేయొద్దని చెప్పేశాను. అయితే ఇవి అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయాయి ప్రస్తుతానికి, ఇవి ట్రెండింగ్లో లేవు. కానీ ఈ శారీస్ ఇవి ఉప్పాడ ఏవో శారీస్ అంటారు కదా, ఇట్లా ఇక్కత డిజైన్ వచ్చి. కానీ ఇవి కూడా కేజీ సేల్ పెట్టారండి. కేజీకి ఇది ఒక 2-2.5 వస్తాయంట. 2-2.5 అంటే ఎంత ఎక్స్ట్రా వస్తే అంత అమౌంట్ మనం ఇచ్చేయాలి. ఒక్కొక్క శారీ అయితే మాత్రం 1100-1200 అలా పడుతుందంట. బాగున్నాయండి, నాకైతే బాగా నచ్చాయి. క్లాత్ కూడా బాగుంది. మరి కొన్ని శారీస్ ఏంటంటే మరి చూడండి మన క్రేప్ సిల్క్ లాగా వస్తాయి వీటిల్లో, కానీ కాదు, ఇవి మాత్రం చాలా బాగున్నాయి. మంచి సిల్క్ అనమాట. క్లాత్ బాగా నచ్చింది నాకు. 1100కి బాగానే అనిపించింది. బ్లాక్ ఏమి లేవు కదా, సో అమ్మవారి దగ్గర పెట్టడానికి కూడా బాగుంటుంది అనిపించింది. కానీ ఇదిగోండి 2700 అంట కేజీ. సో ఇది చెప్పాను కదా కేజీకి 3 రావు కానీ 2.5 శారీ అట్లా వస్తాయంట. సో అప్పుడు మనకి ఒక్కొక్క శారీ 1100-1200 అలా పడుతుంది. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఊరికే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఏలూరులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనమాట ఇది. నిజంగా క్లాత్ మాత్రం నాకైతే ఎంత బాగా నచ్చిందో. ఈ గ్రీన్ కానీ వద్దు ఉంది, లాస్ట్ ఇయర్ గ్రీనే తీసుకున్నాను, గ్రీను ఎల్లో తీసుకున్నాను కదా. సో ఇంకా వద్దు అని చెప్పేసి ఇంకా అది పక్కన పెట్టేశాను.
కాకపోతే మంచిగా మంచిగా ఉన్నాయి కలర్స్ మాత్రం అన్నీ. బార్డర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. ఆ తర్వాత కేజీ సేల్లో ఇవి కూడా ఉన్నాయండి. ఇది ఒక్కొక్క చీర కేజీ ఉందండి దాదాపుగా, అంత వెయిట్ ఉన్నాయి. కానీ చీరలు మాత్రం కంచిపట్టు చీరలు ఉంటాయి కదా, ఇప్పుడు ఒక 20,000 30,000 చీరలు, ఆ చీరలు మనకి 1,500 2,000కే వచ్చేస్తున్నాయి అన్నమాట. కాకపోతే చాలా వెయిట్ ఉన్నాయి, బాగా బరువు ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్లో ఇన్స్టాలో అంతా ఈ చీరలేనండి. లాస్ట్ ఇయర్ మేమేదో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి వాళ్ళ స్టోర్కి వెళ్ళాము. అక్కడైతే ఒక్కొక్కటి 3,500 4,000 3,500 అలా చెప్పారు ఈ శారీస్. ఇక్కడైతే మేలే, ఇది 1,500 అంట ఈ ఆరెంజ్ కలర్ది. ఇది కేజీ 1,500 ఉంటుందండి నిజానికి. అంత బరువు ఉన్నాయి అయితే చీరలు మాత్రం, ఒక్కొక్కటి బాగా బరువు ఉన్నాయి. సో అతనైతే అదే చెప్తా ఉన్నారు, మొత్తం కంచిపట్టుకి ఇవి డూప్లికేట్స్ అనమాట. చీరలు అయితే చాలా బాగున్నాయి, అంటే లెహెంగాస్ అలాంటివి కుట్టించుకోవడానికి ఓకే, కానీ చీరలు కట్టుకుంటే క్యారీ చేయగలము అనుకుంటే కట్టుకోవచ్చు, లేకపోతే మాత్రం ఇంత పెద్ద బరువు చీరలు అయితే కట్టుకోలేము. నేనైతే కట్టుకోలేను. కానీ నాకైతే చీర బాగా నచ్చిందండి. ఈ కలరు, ఇది ఏదో సపోటా కలర్ అంటాం కదా, అది రేర్ కలర్స్ ఇవి. పెద్దగా ఈ కలర్స్ పెద్దగా దొరకవు, కానీ ఈ కలర్ బాగుంది. కానీ పక్కన పెట్టేసా, జస్ట్ మీతో అలా షేర్ చేస్తూ ఉన్నాను ఏమేమి ఉన్నాయా అని చెప్పి. మొత్తం అంతా ఇట్లా దేనికి దానికి సపరేట్ సెక్షన్స్ అయితే పెట్టేశారు, కేజీ సేల్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ. ఇంకా అటువైపు చాలా ఉన్నాయండి. 400కి 300కి పెట్టుబడులు, అంటే ఇప్పుడు వస్తాయి కదా పండుగలు, తర్వాత వరలక్ష్మి వ్రతానికి కూడా ఈ మధ్య అందరూ తాంబూలంలో బ్లౌజ్ పీస్ తీసేసి శారీస్ పెడుతున్నారు. ఏంటో అలాగా వరలక్ష్మి వ్రతం ఇదివరకు చాలా సింపుల్గా చేసుకునే వాళ్ళమి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫుల్ బాగా కాస్ట్లీయెస్ట్ పండగ అనమాట అదే వరలక్ష్మి వ్రతం మాత్రం. సో సర్లేండి, ఆడవాళ్ళ సరదా అది, మనం ఎవరిని ఏమి అనకూడదు. సో అందులో నేను కూడా ఉంటాను కదా. అయితే ఇంకా నేనైతే నాకు కావాల్సిన శారీస్ దగ్గరికి అయితే వచ్చేసానండి. కలంకారీ శారీస్ తీసుకుందాం అనుకున్నాను. సో ఎందుకో కలంకారీ డ్రెస్సెస్, కలంకారీ శారీస్ మీదకి వెళ్ళింది. అయితే కలంకారీ కాటన్ కాకుండా సిల్క్ తీసుకుందాం అనుకున్నాను. కాటన్ అయితే 800 అలా ఉంది, సిల్క్ అయితే 1,100 అలా ఉంది. కాకపోతే ఎక్కువ లేవు, కొన్నే ఉన్నాయి. ఆ ఉన్న వాటిల్లో కూడా కొంచెం బ్లాక్ కలిసి ఉన్నాయన్నమాట. సో అదే చూస్తున్నాను. అయితే ఇది కలంకారీ డిజైన్లో ఈ శారీస్ ఇవి కూడా బాగున్నాయి. ఇవి క్రేప్ సిల్క్లో ఉన్నాయి, కానీ కాదు, క్రేప్ కాదు, ఏదో చెప్పారండి. బాగున్నాయి మొత్తం అంతా ఇట్లాగా. ఇది ఒకటి 2,700 3,000 అలా పడింది. కాకపోతే ఇంకా నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదు. అంటే ఏమంటారు, అది ఆ ప్యూర్ సిల్క్ అమ్మా ఇది అని చెప్తున్నారు, కానీ నాకు ఎందుకో ఆ సిల్క్ ఎలా అనిపిస్తుంది అంటే క్రేప్ సిల్క్ లాగా ఉంది, కానీ క్రేప్ సిల్క్ కాదట. నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదు. ఇంకా ఇవి జస్ట్ అలా చూస్తూ ఉన్నాను, నచ్చింది దొరికే వరకు అలా చూస్తూ ఉంటాం కదా. నాకేంటి అంటే బడ్జెట్లో రావాలి, అంటే మనం మైండ్లో ఒక బడ్జెట్ అనుకుంటాం కదా, సో ఈ బడ్జెట్లో రావాలి, ఇలా ఉండాలి క్లాత్, అలా అనుకొని కొంటాను నేనైతే. అంటే నేను ఆల్రెడీ కొనేసాను శారీ. ఇప్పుడు కొనే చీర ఏంటంటే అమ్మవారి దగ్గర పెట్టడానికి అనమాట, నేను కట్టుకోవడానికి ఆల్రెడీ కొనేసాను. ఆ తర్వాత ఈ శారీస్ వచ్చేసి ఇవి 2,700 మంగళగిరి పెద్ద బార్డర్స్. నేనేమో చిన్న బార్డర్స్ అడిగాను, కానీ చిన్న బార్డర్స్ లేవంట వాళ్ళ దగ్గర. ఈ పెద్ద బార్డర్స్ ఏంటంటే బాగుంటాయండి, కాకపోతే హెవీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా అకేషనల్గా బాగుంటాయి, కానీ తరచూ గుడికి లేకపోతే ఎప్పుడైనా ఫ్రైడే అలాంటప్పుడు కట్టుకోవడానికి పెద్ద బార్డర్స్ ఏంటంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది. నేను మామూలుగా శారీ కట్టుకుంటేనే మా వాళ్ళు ఇలా వింతగా చూస్తారు. ఇలా పెద్ద బార్డర్స్ వచ్చిన చీరలు కట్టుకుంటే ఫంక్షన్కి వెళ్తున్నావా అని అడుగుతారు. ముందు మా పిల్లలు కూడా అలాగే అడుగుతారు. ఇంకా అదే ఎందుకులే సింపుల్ శారీ తీసుకుందాం అని చెప్పేసి వద్దని చెప్పాను. అయినా అక్కడ ఉన్న కలర్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఆ తర్వాత ఈ చీరలండి అసలు నిజంగా ఎంత షైనింగ్ వస్తున్నాయంటే, ఇవి కూడా 1,000, ఆ తర్వాత 2,800కి 2 శారీస్, 3,000కి 2 శారీస్ అట్లా పెట్టారనమాట. అవి చాలా షైనింగ్గా ఉన్నాయి. నాకు ఈ శారీ, ఈ ఈ పింక్ కలర్ శారీ చాలా బాగా నచ్చిందండి, నిజంగా చాలా బాగుంది. ఆర్గెన్జా మెటీరియల్ లాగా ఉంది, లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది, కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అంటే మనం ఏదైనా పార్టీస్కి చాలా గ్రాండ్గా ఉంది, అలాగే సింపుల్గా ఉంది. అంటే మరీ షైనింగ్గా జిగేల్ అలా కాకుండా చాలా డీసెంట్గా ఉందన్నమాట. శారీ మాత్రం చాలా బాగుంది.
ఇది ప్రైజు ఎంత చెప్పారండి, మర్చిపోయాను. 2000 1800 అంతే, ఆ రేంజ్లో 2000 రేంజ్లో శారీస్ ఇవి. చాలా బాగున్నాయి నిజంగా, నాకైతే భలే నచ్చాయండి. కాకపోతే తీసుకోలేదు. నేను ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చాను కదా, కలంకారీ తీసుకోవాలి అని చెప్పి. సో ఇంక అందుకే తీసుకోలేదు. కానీ చీర మీద మాత్రం ఉండిపోయింది మనసు, ఉంటే బాగుంది కదా అని చెప్పి. మీకేమనిపించింది, చీరలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా అవి? నాకైతే మాత్రం అవి కలర్స్ కూడా అన్నీ 4-5 కలర్స్ ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో దగ్గరికి వచ్చి మళ్ళీ కలంకారీ శారీ అడిగితే ఇవే మళ్ళీ చూపించారు. నాకు ఆ క్లాత్ నచ్చట్లేదండి, ఇంకేం కాదు, డిజైన్ ఓకే, ఈ కలర్ నచ్చింది, అదే చెప్పే కదా సపోటా కలర్ అని, ఇదైతే నచ్చింది, పక్కన పెట్టమని చెప్పాను ప్రస్తుతానికి. ఇందులో ఇంకా కలర్స్ ఏమైనా ఉంటే చూపించండి అని చెప్పాను అనమాట. సో వాళ్ళ పాపం అంటే వాళ్ళైనా ఏం చేస్తారులేండి, స్టాక్ అంతా అయిపోయినట్లుంది. ఇవన్నీ కూడా పెద్దగా కలర్స్ అయితే ఏం లేవు, డిజైన్స్ కూడా పెద్దగా ఏం లేవు, ఉన్నవే అలా చూస్తున్నాను. ఇవి అనుకోండి సింపుల్గా ఇంట్లో ఉన్నప్పుడు కూడా కట్టుకుందాము అని చెప్పేసి, అందుకే ఇవే చూస్తూ ఉన్నాను. కొన్ని చీరలు నచ్చినా కూడా తీసుకోలేదు, ఎందుకు ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాము, పక్కన పెట్టేస్తాము, అదే ఇలాంటివి అయితే కట్టుకోవచ్చు కదా అని చెప్పి. అయితే ఇక్కడ చూడండి, లైట్ ఆరెంజ్ కలర్ ఉంది కదా, సో అది 350 కాటన్ శారీ, కలంకారీ డిజైన్ లాంటిదే కానీ అదేదో కాటన్ చెప్పారు, అది 350 అండి. ఇవి వచ్చేసి సిల్క్ అనమాట, కలంకారీ సిల్క్ శారీస్. ఇవి మీకు వీడియోలో చూడడానికి అలా ఉండొచ్చేమో కానీ క్లాత్ చాలా బాగుందండి, అంటే చాలా షైనీగా ఉందన్నమాట. కాకపోతే మీకు వీడియోలో అలా కనిపించట్లేదు, అంటే నార్మల్గా ఉంది, కానీ క్లాత్ మాత్రం మంచి సిల్క్, ప్యూర్ సిల్క్, మంచి షైనీగా ఉంది. ఇంకా వెతికి ఈ 2 శారీస్ తీసుకున్నాను, సేమ్ గ్రీన్ ఒకటి, బ్లూ ఒకటి, సేమ్ శారీసే, సేమ్ డిజైన్, కొంచెం కలర్ వేరియేషన్ అంతే అనమాట. ఒకేలాంటివి 2 ఎందుకు తీసుకున్నాను అంటే, శ్రావణికి కూడా ఒక శారీ పెడదామని. 2 చూపిస్తాను, తనకి ఏది నచ్చితే అది తీసుకుంటుంది. అంటే తను వరలక్ష్మి వ్రతం ఆ టైంకి తను వస్తానని చెప్పింది, సరే అని చెప్పి ఇంక తన కోసం ఒక చీర అయితే తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ అయితే ఒక్కొక్కసారి 1100 పడింది ఒకటి. సో ఇంకా ఎందుకులే వేరే అని చెప్పేసి సేమ్ ఒకేలాంటివి తీసేసుకున్నాను. సో అదండి నా షాపింగ్ అయితే. సో చూసారా చీరలు ఎలా ఉన్నాయి, నేను తీసుకున్న చీరలు ఎలా ఉన్నాయి, ఖచ్చితంగా మీకు నచ్చుండదు, ఎందుకంటే వీడియోలో అంతగా ఏం బాగాలేదు, చీరను చూస్తే నాకే తెలుస్తుంది. కానీ శారీ పట్టుకుంటే మాత్రం చాలా బాగుందన్నమాట. సో ఎప్పుడైనా కట్టుకుంటాను కదా, అప్పుడు చూపిస్తానులేండి. సో అదండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.